వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో బోండోమ విచారణ. హైడ్రా పనులు భవిష్యత్తులో కొనసాగిస్తామంటున్న సీఎం రేవంత్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో లేఖ రాసిన వల్లభనేని వంశీ. సింహాచలం గిరి ప్రదర్శనకు పోటెత్తిన భక్తులు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ లక్ష్మి, హరీష్, విశాఖ నుంచి మీనా, హైదరాబాద్ నుంచి అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశాఖ వెళదాం. అక్కడ గిరి ప్రదర్శన సంబంధించిన న్యూస్ చూద్దాం. విశాఖలో సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా వచ్చిన భక్తులు తొలి వద్ద టెంకాయ కొట్టి గోవింద నామస్మరణల మధ్య గిరి ప్రదర్శన ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. నడక మార్గం అంతా తాగునీటి సౌకర్యం, కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. రద్దీతో చిన్నపిల్లలు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించడంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కల్పిస్తున్న సేవలు కూడా సమీక్షించారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే పోలీసులకు లేదా కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ మీనా సిద్ధంగా ఉన్నారు. ఎస్ మీనా, ప్రస్తుతం గిరి ప్రదర్శన కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? భక్తుల ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, ఇక్కడ ప్రస్తుతం మనం విశాఖపట్నం సింహాచలం దగ్గర ఉన్నాం. అయితే గిరి ప్రదక్షిణ అయితే ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. తొలి పావంచ దగ్గర నుంచి వారు కోరికలు తీర్చుకోవడానికి భక్తి శ్రద్ధలతోని కొబ్బరికాయ కుట్టి వారి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభం చేశారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి కారణం చేత సింహగిరి అంతా మారుమ్రోగి ఆధ్యాత్మికంగా సంతరించుకుంది. అలాగే ఇక్కడ 4 లక్షల నుంచి 6 లక్షల వరకు జనాలు భక్తులు అయితే వస్తారన్న అధికారికంగా ప్రభుత్వం అయితే భద్రతా ఏర్పాట్లు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శనకు గాను చాలా మంది భక్తులు తరలి వస్తూ చినుకులు పడుతున్నా కూడా ఉత్సాహంగా వారి భక్తి ప్రవచన ప్రదర్శిస్తూ కూడా గోవింద గోవింద అన్న నామస్మరణతో ఇక్కడ ఉత్సాహంగా అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే కొన్ని నిమిషాల ముందు అయితే ఇక్కడ తొలి పావంచ దగ్గర నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజు గారు చేతుల మీదుగా కూడా ఇక్కడ ప్రారంభమైంది. కొబ్బరికాయ కొట్టి ప్రారంభమైంది. పూల రథం అయితే ప్రారంభమై ఇక్కడ మన అడవివరం, అదే విధంగా ఇక్కడ హనుమాన్ వాక జంక్షన్ వరకు కూడా ఈ పూల రథం అయితే స్టార్ట్ అయ్యి ఆ రథంతో పాటు కూడా భక్తులు అత్యధికంగా కూడా నడుస్తూ వెళ్లారు. ఇక్కడ చాలా మంది కూడా గిరి ప్రదక్షిణకైతే చాలా ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా భక్తులు అయితే వారు గిరి ప్రదక్షిణలోని పాల్గొనడానికి అయితే వచ్చారు. ఇక్కడ కొంతమంది మనతో పాటు భక్తులు అయితే ఉన్నారు. వారి ఏర్పాట్లు కానీ మౌలిక సదుపాయాలు అయితే ఎలా ఉన్నాయో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సాలూరు నుండి వచ్చాం. చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. దేనికి నోట్ లేకుండా వాటర్ కావాలంటే వాటర్, మజ్జిగ కావాలంటే మజ్జిగ, బిర్యానీ కావాలంటే బిర్యానీ, ప్రతి ఒక్క సదుపాయం బాగా జరుగుతుంది. మేము ఇప్పటికీ 10 కిలోమీటర్ల దూరం వచ్చాం. బీచ్ దగ్గరికి వచ్చాం. ఇంత చక్కగా ఇంత బాగా ఎప్పుడూ జరగలేదు. ఈ సంవత్సరం మరీ చక్కగా ఎక్కువ మంది జనాలతో మేము ముందుకు నడుస్తున్నాం. మాకే ఇబ్బంది లేదు, కాళ్ళు నొప్పులు లేవు. ఆ బంగారాలు అట దేవుడు మమ్మల్ని కాపాడి ముందుగా తీసుకెళ్తున్నాడు. మేము సాలూరు నుండి వచ్చాం. వచ్చాం. ఇప్పటికి 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. మాకెప్పుడు ఏ ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. మా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సులు వేశారు. మాకు మంచి పనే చేశారు. లేడీస్ మొత్తం ఇంట్లో వల్లే బయటికి వెళ్ళడానికి మేము సరిగ్గా వెళ్ళడానికి ఇబ్బంది పడి ఇవ్వను. ఈ ఫ్రీ బస్సులు వేయడము, ప్రతి మహిళ ప్రతి ఒక్కరున్న దేవుడని అన్ని పనులు వదులుకొని, అన్ని బాధ్యతలు వదులుకొని, అన్ని వ్యవసాయాలు గట్రా అన్ని వదులుకొని, మేము రైతులము వ్యవసాయం వదులుకొని మేము ఇంత కష్టపడి భగవంతుడి అక్కడికి వచ్చాము. మేము ఎంత చక్కగా ఎంత ఉత్సాహంగా వచ్చాము, అంత చక్కగా అంత ఉత్సాహంగా వెళ్తున్నాం ముందుకి. మేము ఈ దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళి ఈ గిరిప్రదక్షిణ చేసి కొండపైకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని తెల్లవారి మళ్ళీ ఇంటికి మేము వెళ్ళిపోతాం. ఎలాగొచ్చాం అలాగే వెళ్తాం. అంత చక్కగా వెళ్తాం. మాకు దేనికి నోటు లేదు. మా జిల్లాకి చైర్మన్ ఎమ్మెల్యే సంజారాణి ఆవిడకి నమస్కారం. మేము విజయనగరం నుండి వచ్చామండి. ఈ ఏర్పాట్లన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మేము వచ్చి 15 సంవత్సరాలు పెట్టి వస్తున్నాం. ఇది 16వ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం ఏడాదికి వస్తుంటాం. ఏర్పాట్లు చాలా నీట్గా బాగున్నాయి. అన్ని మధ్య కానీ ఏవైనా బాగానే పంచుతున్నారు. మా కాళ్ళ నొప్పులు అంటే ఏమి లేవు. మేము ఉదయం మధ్యాహ్నం 12 అయింది. 12 గంటల నుండి కొబ్బరికాయ కొట్టామండి. కొబ్బరికాయ కొట్టి బయలుదేరాము. ఇప్పుడు 10 కిలోమీటర్ పైన బయలుదేరాము. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇక్కడే ఆర్లో నుంచి వచ్చాను. నేను ఇప్పుడు 10th క్లాస్ అన్నాం. శ్రీ చైతన్య బ్యాచ్ మొత్తం అలా వచ్చాం. ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సో క్లైమేట్ కూడా బాగుంది వాక్ చేయడానికి. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎండ ఉంది, బట్ ఇప్పుడు క్లైమేట్ కొంచెం కూల్గా ఇంకా బాగుంది.
సో అలా అందరం వచ్చాం. దేవుని బయటికి చెప్పకూడదు అన్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అయ్యాయి. మేము అనకాపల్లి నుంచి కసింకోట ఇక్కడ దర్శనానికి వచ్చాము. చాలా బాగుంది. అందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేశారు. మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అలాగే ఫ్రీ బస్సులు, అలాగే ఉచిత భోజనాలు, అలాగే టిఫిన్లు ఏ కావాల్సాయి అన్నీ కూడా మాకు సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ ఆ భగవంతుడి సంకల్పం ఉంది కాబట్టి సీతమ్మ దారి వరకు 12 గంటల నుంచి మేము బయలుదేరాము. సీతమ్మ దారి నుంచి ఇక్కడికి రాబోతాడికి మాకు ఇంత టైం తక్కువలో వచ్చేసాము. హ్యాపీ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్కారం మేడం, నా పేరు రాకేష్ మేడం. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం విజిట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. 1:30 కల్లా స్టార్ట్ చేశాము. దారి మధ్యలో ఫ్రెండ్స్ కూడా కలిశారు. నేను ఒక్కడినే వచ్చాను. సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. ఫుడ్ పరంగా కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, వాటర్ పరంగా, శానిటేషన్ కూడా ఓకే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి మేడం. అండ్ మీ ప్రైమ్ 9 టీవీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు ఇలా ముందుకు వచ్చి చెప్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్తే అండి. మా సాలూరు. మేము ఇక్కడ 12 o'clock స్టార్ట్ అయ్యామండి. మొత్తం 32 కిలోమీటర్స్లో మేము 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు కైలాసగిరి దగ్గరలో ఉన్నాం. మేము 12:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 5 అయ్యింది. అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. మన సీఎం గారు మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే మనకి శానిటేషన్ బాగుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంది, మధ్యలో స్నాక్స్ ఇస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెడికల్ కూడా బాగుంది. మనకి మసాజెస్ అంటే లెగ్ పెయిన్ రాకుండా టాబ్లెట్స్ ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయి. ఇంకోసారి రావాలి అనిపించేలా బాగుంది. ఈ ఇయర్ ఇంకా బాగుంది. ఇంత అవకాశం ఇచ్చిన ప్రైమ్ 9 టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఆధ్వర్యంలోని ఇతరత్ర యాజమాన్య ప్రభుత్వ ఉన్నతాధికారులను సమీక్షించి కూడా వారి పర్యవేక్షణలో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఎవరికారి విభాగాలకు కూడా పూర్తి చేసి వారికి ఆదేశాలు జరపడం జరిగింది. అదేవిధంగా సిపి ఆధ్వర్యంలోని శంకప్రద బాగ్జీ గారు కూడా పోలీసు శాఖను కూడా సమన్వయపరిచి కూడా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి పటిష్టమైన ఎక్కడికక్కడ నిర్వహణ పకడ్బందీగాను కూడా పూర్తి చేసి అదేవిధంగా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షణలోని ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లు కానీ అదేవిధంగా భక్తుల యొక్క కదలికలు కూడాను సమీక్షిస్తూ కూడా ఇక్కడ మంచి సదుపాయాలు అయితే కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారు సంతోషంగా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 32 కిలోమీటర్ల మేర ఉత్సాహంగా ఆధ్యాత్మిక చింతనతో